హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? లైఫ్ స్టైల్ డే 8. ఈ రోజుకి వారం అయిపోయిందండి నేను డైట్ స్టార్ట్ చేసి. బహుశా నా డైట్ మీరు కరెక్ట్‌గా చూస్తా ఉన్నారేమో. చాలా మందికి నచ్చిందో నచ్చలేదో నా డైట్. కానీ నాకు మాత్రం చాలా నచ్చిందండి. ఒకడు ఫోన్ చేస్తాడు ఇడ్లీ తింటారా అంటాడు. ఒకడు ఫోన్ చేస్తాడు వడ తింటాడా అంటాడు. ఒకడు ఫోన్ చేస్తాడు అన్నం తింటారా ఎవరైనా డైట్‌లో అంటాడు. ఒకడు ఫోన్ చేస్తాడు అది తింటాడా, ఒకడు ఫోన్ చేస్తాడు పాయ తింటారా, ఒకడు ఫోన్ చేస్తాడు బిర్యానీ తింటాడా, ఒకడు ఫోన్ చేస్తాడు చేపలు తింటాడా ఏమేమో అంటారండి. అండి నా డైట్ డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఒకటేసారి అన్నీ తినకుండా మానేసి ఆ డైట్ నాకు వద్దు. దానివల్ల నేను హెల్తీగా ఉండనని చెప్పి నేను భావిస్తాను. నేను నిదానంగా తింటూ తగ్గాలని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు అవి తినాలా, ఇవి తినాలా, ఇది తినాలా, అది తినాలా అని అంటారే గాని ఎంత తింటా అన్నాడు, ఎలా తింటా ఉన్నాడు, ఏమేం తింటా ఉన్నాడని ఎవరన్నా ఒక్కసారి ఆలోచించారండి? నేను ఈ 1 వీక్‌లో నేను ఒక్కరోజు కూడా గ్యాస్ బిల్ ఏసుకోలేదండి. టయానికి తింటున్నాను. ఈ బటర్ మిల్క్ వలన టయానికి తింటా ఉన్నాను. టయానికి ఆకలేస్తా ఉంది. టయానికి బాత్రూమ్ పోతా ఉన్నాను. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తా ఉన్నాను. వాకింగ్ చేయని రోజు నాకు ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వాకింగ్ 2 సార్లు చేస్తా ఉన్నాను. కింద ఏదైనా పడితే వంగి తీసుకుంటా ఉన్నాను. నా దాంట్లో నా బాడీ సహకరిస్తా ఉంది. నిదానంగా నా బాడీ సహకరిస్తా ఉంది. చెమటలు పడతా ఉన్నాయి. ఏదైనా చేస్తే చెమటలు పడతా ఉన్నాయి. సో, నాకు పూర్తి నమ్మకం నా డైట్ పైన. నేను ఇంతే తింటా ఉన్నాను లిమిట్‌గా. ఎక్కువ ఏం తినట్లేదు. నేను చాలా హ్యాపీగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తా ఉన్నాను డైట్. దయచేసి నన్ను నిరాశపరచవద్దు. వద్దు ప్లీజ్. నేను ఆగస్టు 15థ్ లోపల మా బిస్మిల్లా బే గారికి మాటిచ్చినట్టు ఖచ్చితంగా తగ్గి చూపిస్తాను. నా డైట్, నా లైఫ్ స్టైల్ మీ అందరికీ ఆలోచింపజేసేలాగా చేస్తాను. నేను చాలా లిమిట్‌గా తింటా ఉన్నాను. మీరు గమనించినారో లేదో చాలా లిమిట్‌గా తింటా ఉన్నాను. నేను కడుపు మార్చుకోనండి. అదే విధంగా నేను పూర్తిగా తినకుండా పోతే నా షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు నాకు యాక్టివ్‌నెస్‌గా ఉండదు. చాలా మంది ఏమేమో తినకుండా మొహమంతా గలీజ్‌గా ఉంటుంది. నేను గ్లోయింగ్ స్కిన్‌తో లీన్ అయిపోవాలని నా కోరిక. నేను ఖచ్చితంగా పాటిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఆలోచించండి. అదేవిధంగా నా డైట్‌ని చూడండి. ఓకేనా? మీ అందరికీ ఆలోచింపజేస్తుంది. నేను అన్నీ తింటాను, తగ్గుతాను. నా క్వాంటిటీ చూడండి మీరు. నేనేం చెప్పాను? నా డైట్‌లో ఫస్ట్ 21 డేస్ 21 డేస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. చాలా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ 21 డేస్ నా లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటున్నాను. నా బాడీని నా కంట్రోల్‌లో తీసుకుంటున్నాను. ఆల్రెడీ 8 డేస్ అయిపోయినాయి. ఇంకా 13 డేస్ ఉన్నాయి. నా బాడీని కంట్రోల్ చేసి నా 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 హ్యాండ్ ఓవర్‌లో తీసుకున్న తర్వాత అప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను సడెన్‌గా ఫుడ్ ఆపేసి అప్పుడు గ్లో తగ్గిపోతుంది. యాక్టివ్‌గా ఉండరు. అది నేను అనుకుంటున్నాను. నేను అన్ని సడెన్‌గా ఆపేయడానికి నేనేమన్నా పాలు తాగే పిల్లోడిని కాదండి. నేను పాలిచ్చే గేదె లెక్క ఉన్నాను. అర్థమైందా? అర్థం చేసుకోండి. నిదానంగా తగ్గుతాను. ఇప్పుడు మనము రెండో వారంలోకి అడుగు పెడతా ఉన్నాము. రెండో వారంలో మా ముస్లిం సోదరులు ముక్క లేనిదే ముద్ద దిగరు. నేను ముక్కలు ఏ విధంగా తినాలి, ఎంత మోతాదు తినాలి అని చెప్పేది నేను చూపిస్తాను. ఈ వారం అంతా నా డైట్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ సండే నేను ఏం చేశానో ఒకసారి మీరంతా చూడండి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఆల్. లేవడమే 7:30కి లేచాను. ఈరోజు సండే కాబట్టి రాగి చెంబులో నీళ్లు తీసుకొని తాగి బ్రష్ చేసి టోస్ట్ మరియు టీ తాగాను అన్నమాట. ఈరోజు వాకింగ్కి స్కిప్ చేశాను. ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. న్యూస్ పేపర్ చూస్తా బాదం మరియు రాగి మాల్ట్ తాగాను. తర్వాత ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని 10:30కి దోశలు తిన్నాను. 3 దోశలు, గోధుమ దోశలు అంటారు, గ్యూంకే చీలి అంటారు. లైట్గా కారము నెయ్యి వేసుకొని 3 పీసులు దోశలు తిన్నాను. సండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు చికెన్ తీసుకొని ఇప్పుడే వచ్చాను ఇంటికి. వచ్చిన వెంటనే మజ్జిగ తాగాను.
మజ్జిగ తాగి కొంతసేపు ఇంట్లో పనులు ఉంటే చూసుకొని తర్వాత జయా బచ్చన్ టీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంట్లో కార్యక్రమాలు ఉంటే చూసుకొని ఇంకా మధ్యాహ్నం ఉండి దబిడి దిబిడే మసాలా తక్కువ చికెన్ బిర్యానీ తిన్నాను. నేను ముందే చెప్పాను నా డైట్ వెరైటీగా ఉంటుందని చెప్పి మసాలా తక్కువ చికెన్ బిర్యానీ 2 పీసులు వేసుకొని ఆస్వాదించాను. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు కుటుంబంతో మధ్యాహ్నమే భోజనం చేయాలి. టైం అప్పుడే దొరుకుతుంది. ఆ టైంని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. నేను మా పిల్లలతో కలిసి మా ఫ్యామిలీతో కలిసి నేను చికెన్ బిర్యానీ ఆస్వాదించాను. మా భార్య మా అమ్మ సమక్షంలో బిర్యానీ నేర్చుకునింది. ఏ మాటగా మాట అండి. అత్త ఉంటే కోడలు ఖచ్చితంగా నేర్చుకుంటుంది. ఆ ఇల్లే స్వర్గసీమ అవుతుంది. సో ఫ్రెండ్స్, దయచేసి అత్త చేతి దగ్గర 1 సంవత్సరమైనా నలగండి మీరు. అప్పుడే మీకు ఇలాంటి రుచికరమైన భోజనం తయారు ఎలా చేయాలో నేర్చుకుంటారు. మా అమ్మ దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి నా భార్యతో చేయించిన ఈ చికెన్ బిర్యానీ ఆస్వాదిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. లిమిట్గా తీసుకొని తర్వాత సాదా పాన్ వేసుకున్నాను. సాదా పాన్ ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేసేలా చేస్తుంది. మనం తిన్న ఫుడ్ బాగా అరిగేలా చేస్తుంది. సాదా పాన్ తీసుకుని తిని ఏదో చిన్న టీవీలో ఏదో ప్రోగ్రాం చూసుకుంటూ అలా ఒక కునుకేసాను. సండేని ఆస్వాదిస్తున్నాను. తర్వాత ఇద్దరం లేచిన వెంటనే నా భార్య జయా బచ్చన్ టీ తీసుకొని వచ్చింది. అది తాగి పిల్లలు సైక్లింగ్ చేస్తాము గ్రౌండ్కి పిలుచుకుపోతుంటే వాళ్ళని తీసుకొని అలాగే నేను కూడా 1 గంట పాటు పొద్దున చేయలేదు కాబట్టి నాకు తెలుసు మా పిల్లలు సాయంత్రము పార్క్కి పిలుచుకుపోమంటారని. ఈరోజు సండే కాబట్టి 1 గంట కఠోరంగా వాకింగ్ చేసి ఇంటికి వచ్చి రాగానే ఈ వాటర్ మిలన్ తిన్నాను. ఇక రాత్రి 9 గంటలకి నా భార్య మధ్యాహ్నం చేసిన బిర్యానీ కడాయిలో వేడి చేస్తూ ఉంటే, అదేవిధంగా లెగ్ పీస్లు కూడా ఉంటే 2 వేడి చేస్తూ ఉంటే, ఈ కడాయిలో టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది తిని చేసి అని బంగపోతే ఆమె మాట కాదనలేక నేను కొంచెం బిర్యానీ తిని మళ్ళా 1 లెగ్ పీస్ తిన్నానండి. బహుశా నేను తప్పు చేశాను అనుకుంటున్నాను. ఏది ఏమైనా నా భార్య సంతోషమే నా సంతోషం. రాత్రిపూట బిర్యానీ తిని చాలా తప్పు చేశాను అనుకుంటున్నాను. దీనివల్ల నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? టెంప్ట్ అవ్వకూడదని. టెంప్ట్ కాకుండా ప్రయత్నిస్తాను నెక్స్ట్ టైం. సారీ ఫ్రెండ్స్. తప్పు చేశాననే భావన నా మనసులో కలుగుతుంది. దానికోసం నేను 1 అర్ధ గంట ఇంట్లోనే వాకింగ్ చేసి పనుకునేటప్పుడు జీరా వాటర్ తాగి పనుకుంటున్నాను. ఇంకొకసారి నా మనసు మాట వింటాను. మొత్తం 8 రోజుల డైట్లో తప్పు చేసింది ఈరోజు రాత్రి. టెంప్ట్ అయిపోయి బిర్యానీ తిన్నాను. అలా ఈరోజు నేను 9852 స్టెప్స్ వేసానండి. ఈరోజు సండే అయిపోయింది. జీవితంలో తప్పులు చేస్తాము, ఎవరైనా తప్పులు చేస్తాము, కానీ సరిదిద్దుకునోడే అసలైన మనిషి. నా జీవితంలో ఈరోజు ఈ డైటింగ్లో రాత్రి భోజనం చేసి చాలా తప్పు చేశాను. థ్యాంక్ యూ.